చూడండి, కొత్తగా భలే ప్రేమిస్తాడు ఇస్తాడు. అట్లే మా సోని కూడా కొత్త కదా, ఎందుకు వచ్చిందో నేను నీళ్ళు ఇచ్చి ఇదేమో స్నానం చేసి ఇదేమో రుద్ది ఇదేమో అన్ని చేస్తారు. 6 నెలలు అయినాక చేతుల్లో ఎవరు రుద్దునేకి, కాళ్ళు ఎవరు తెచ్చుకునేకి, తల్లిగా ఓకే నన్ను అదికే పొందినా. ఇది 6 నెలల ప్రేమలు కాదు. క్రైస్తవ జీవితం, క్రైస్తవ దాంపత్య జీవితం 6 నెలలు కాదు. కాసేపు అయినా అడిగారు, ప్రమాణాలు చేపిస్తారు, చచ్చిపోయేదాకా, చావు తప్ప మరి ఏది మనను ఎడబాపదు. ఇంకోటి నేను చెప్తాను, నిర్మలమ్మ ಮತ್ತು ಚಿದಾನಂದ ಹೇಳ್ತೇನೆ, ನಿಮ್ಮ ಮಗಳಿಗೆ ಫೋನ್ ಕೊಡಿಸಬೇಡ್ರಿ. ಇವಾಗಲೇ ಕೊಡಿಸ್ಬೇಕಂತ ಇವಾಗ ಕೊಡಿಸಬೇಡ್ರಿ. ఇదే అందరినీ బాగు చేసేదిదే, 100% పాడు చేసేదిదే. ఏం లేదు బాబు, ఈసారి ఎప్పుడో తల్లం వచ్చింటారు, టీ చేసింటదు, తిట్టింటాడు, తిట్టి ఇంకే దాన్ని మమ్మ కలిసి పోలీసే అమ్మా నేను బయలుదేరమ్మా బతుడమ్మా అని అంటే అమ్మ అప్పుడు ಮುಚ್ಕೊಂಡು ಇರಬೇಕು ಆಯ್ತಾ. ನಿಮ್ಮನ್ನ ಕಳಿಸ್ತೀನಿ, ಗಾಡಿ ಕಡೆ ಬಂದ್ಬಿಡ್ರಿ. ನಿಮ್ಮನ್ನ ಕಳಿಸ್ತೀನಿ, ಗಾಡಿ ಕಡೆ ಬಂದ್ಬಿಡ್ರಿ. ಅನ್ನಬಾರ್ದು ನಿಮ್ಮಲ್ಲಮ್ಮ. ನೀನೇನಬೇಕಂತ ಮದುವೆ ಮಾಡ್ಕೊತೀನಮ್ಮ, ನಿನ್ ಗಂಡನ ಮನೆ ಇದ್ರು ಅದು ಕಷ್ಟ ಐತಿ, ನಷ್ಟ ಐತಿ. ನಿನ್ನ ಮನೆ ಯಾರ ಮನೆ? ನಿರ್ಮಲಮ್ಮನಿಗೆ ಫೋನ್ ಮಾಡಿದ್ದೆ, ಬಂದ್ಬಿಡ ಅನ್ನಬಾರ್ದು. ಆಮೇಲೆ ನೀನು ಕೂಡ ಬರೀ 24 ಗಂಟೆ ಫೋನ್ ಮಾಡಿ ಕೇಳಿಸ್ಬಾರ್ದು. ಏನ್ ಮಾಡಬಾರ್ದು? ಸುಮ್ಮನೆ ಫೋನ್ ಮಾಡೋದು, ಏನ್ ಮಾಡ್ತೀಯಮ್ಮ, ಏನ್ ತಿಂದಿಯಮ್ಮ, ಮಲ್ಲಿಗೆಯ ಕೂತಿಯ ಅವ್ರು ತಿಂತಾರೆ ಮಾಡ್ತಾರೆ. ನೀವೇನ್ ಮಾಡ್ಬೇಕು? ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಯಾ, ಬೈಬಲ್ ಓದಿಯಾ, ಚೆನ್ನಾಗಿದ್ಯಾ, ನಮ್ಮ ಅಪ್ಪ ನೋಡ್ಕೊಂಡಿದ್ಯಾ, ನೋಡ್ಕೊಂಡಿರ್ಬೇಕು. ಅದನ್ನ ಬಿಟ್ಟು ಹೊಸದಾಗ 6 ತಿಂಗಳ ಪ್ರೀತಿ, ಆಮೇಲೆ ಮುಳ್ಳು ಮುರಿಯೋದು, చెప్పేదాకా కలసదు ಮಾಡಬಾರ್ದು. ಅದಕ್ಕಾಗಿ ಏನಂತಾನೆ, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయలేవు. కాబట్టి మీ ఇరువురు పునాది ಯೇಸುಕ್ರಿಸ್ತು, మీ ಇರುವರ ಜೀವನ ಪ್ರಾರ್ಥನಾ ನಿಮಿತ್ತ ವಾಕ್ಯ ಇರುವುದಾದರೆ ದೇವರು ಕಷ್ಟವನ್ನು ಆಶೀರ್ವದಿಸ್ತಾರೆ. ಮತ್ತು ಎಲ್ಲರೂ ಮಾತಿದ್ದಾರೆ, ನಿಮಗೆ ಜ್ಞಾನವಂತರಾలు నీళ్లు కట్టుకుంటాడు. కాబట్టి నీవు జ్ఞానం కలిగి నీళ్లు కట్టుకోవాలి. మీ భర్త, మీ అత్త, మామ వారందరి జీవితంలో నీవే ముందు దినాల్లో ప్రతి విషయంలో వారిని ప్రార్థన పూర్వకంగా వాక్యానుసారంగా నడిపించే కోడలు కాదు. ఇప్పుడు కూతురు ఇంటికి వెళ్ళాలి దీపం, కాబట్టి ఆ దీపం పెరగాలి. ఆ దీపం బాగుండాలంటే భర్త బుద్ధి బాగుండాలి, ఆ బుద్ధిలో నూనె ఉండాలి. తర్వాత అదేమంటారు, ల్యాంతర్ ఉంటుంది, అది బుద్ధి రోజు తుడుచుకోవాలి, వాక్యంతో తుడుచుకోవాలి, నూనె పోసుకోవాలి. అప్పుడు ఆ దీపం వంటి బాగా ఎదుగుతుంటుంది. అలాగే దేవుడు మీ ఇరువురిని దీవించి ఆశీర్వదించిన కాక అలాగే దైవ సేవకుడు వందిస్తున్నాను.